హలో ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రైడ్ చికెన్ రెసిపీ అనమాట. దీనికోసం నేను చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇది క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే మనం కలిపే మసాలా అంతా చికెన్ పీసెస్ లోపలంతా వెళ్ళాలండి. అంటే చికెన్ పీస్ మసాలాగా స్పైసీగా ఉండాలన్నమాట. అందుకే చికెన్ మధ్యలో నేను కట్ చేశాను అనమాట. చిన్న సన్న కట్ చేసి ఉన్నాను చూడండి. అన్నిటికీ అలాగే చేశాను. మన మసాలా అంతా లోపలికి వెళ్ళి చికెన్ టేస్టీ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇలా చికెన్ పీసెస్ని తీసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. బాగా కడిగేసేసాను దీన్ని. ఇప్పుడు ఈ పీసెస్ని తీసి సైడ్లో పెట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమో ఫస్ట్ ఇప్పుడు చూసేద్దాం. 1/2 kg చికెన్ అండి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, అలాగే బియ్యం పిండి 2 1 కప్పు తీసుకున్నాను. అలాగే నిమ్మరసం, పెరుగు, అంతేనండి. 1 గుడ్డు. ఇది కావాల్సిన పదార్థాలు ముందుగా తీసి పెట్టేసుకున్నాను నేను. చాలా ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ని నేను తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, మనం ముందుగా రుబ్బి పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, ఆ పేస్ట్నే తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఏం రుబ్బుకోవట్లేను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, తగినంత పసుపు, అలాగే కారం కూడా వేస్తున్నానండి. మనకు కావాల్సినంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్స్ నాతో షేర్ చేయండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. నిమ్మరసం వేసుకుంటున్నాను 2-3 టేబుల్ స్పూన్. అంటే 1 నిమ్మకాయ రసం అయితే సరిపోతుందండి. 1 నిమ్మకాయ సరిపోతుంది. అలాగే మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటేనే జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట మన ఫ్రైడ్ చికెన్. అలాగే మనం బియ్యం పిండి వేస్తున్నాం కదండి, కొద్దిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా శనగపిండి, అలాగే బియ్యం పిండి. ఇప్పుడు 1 గుడ్డు కొట్టి పోసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఒక ఎగ్ కొట్టేసేసుకున్నాను. ఇవంతేనండి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు చేతితోనే కలిపేస్తున్నాను. చూసారంటే అన్నీ వేసేసాను. ఫస్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకొని, చూసారంటే ఇలా అన్నమాట. బాగా కలిపి పెట్టేశాను. ఈ చికెన్ పీసెస్ని మనం ముందు రోజు నైట్ కనుక మనం ఇలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కనుక మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఒక 4 hours బ్యాక్ మనం ఇది బాగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. ఈ చికెన్ పీసెస్ని మసాలాలో మ్యాగ్నేట్ చేసి దాని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు కనుక మనం ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక అంత టేస్టీగా ఉండదండి. చికెన్కి మసాలా పట్టదనమాట. కుదిరితే కనుక 1 day బిఫోరే మీరు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా బాగా పట్టి ఉంటుంది. లేదు ఆ రోజే ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం 4 hours బ్యాక్ మీరు నానబెట్టుకొని, అంటే మ్యాగ్నేట్ చేసి దాన్ని నెక్స్ట్ ఇలా అనమాట 4 hours తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. మసాలాలు బాగా పట్టిందండి చికెన్ పీసెస్కి. లెగ్ పీసెస్ చాలా బాగుంటుంది ఇలా మ్యాగ్నేట్ చేస్తే కనుక. ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ మీకు కావాలనుకుంటే నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి, కమెంట్స్ చేసేయండి. ఇంకా నేను కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోలేదండి, కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ లెగ్ పీసెస్, ఈ లెగ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేస్తే మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా జ్యూసీగా కలిపిన చికెన్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను.
చూసారంటే బాగా మ్యాగ్నెట్ అయింది చూడండి మన లెగ్ పీసెస్. ఇలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేస్తున్నాను. ఇలా బ్రౌనిష్ కలర్లో మనం కనుక ఫ్రై చేసుకున్నట్లయితే మరీ మాడిపోకుండా మీరు ఫుల్గా స్టవ్ పెట్టకుండా అలాగే సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేస్తే కనుక మీ స్పైసీ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ మెథడ్. మీరు ఇంట్లో ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాతో షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి కుకింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.